ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన డాక్టర్ కొత్తపల్లి అనితకు స్టేజ్ పై కేటాయించిన స్థానంలో సీటు ఇవ్వలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సమావేశ వేదికపై ప్రోటోకాల్ ప్రకారం తనకు సీటు ఉండాలని అనిత డిమాండ్ చేశారు. అయితే అధికారులు సీటింగ్ వ్యవస్థపై స్పష్టత ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన 11 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, వైస్ చైర్పర్సన్ హోదాకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చేస్తారు, ఇది ఐడి ఆపరేట్ చేస్తారు. ఇక్కడ కలెక్టర్ కూర్చొని ఉన్నారు, పక్కన చైర్మన్ కూర్చొని ఉన్నారు, ఇటు సైడ్ వైస్ చైర్మన్ కూడా కూర్చొని ఉన్నారు. గతంలో లాస్ట్ టైం క్వశ్చన్ చేశాం, మీడియా అవన్నీ రావాలని, అలవ్ లేదని ఒక మాట చెప్తున్నారు. కానర్ పురపాలక సంఘంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు 11 గంటలకు. గౌరవ సభ్యులందరం కూడా బీఆర్ఎస్ పార్టీ మరియు ఇతర పార్టీలందరం కూడా సమావేశానికి హాజరైనాం. సమావేశంలో భాగంగా మేము బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అందరం కూడా వైస్ చైర్మన్ గారికి గౌరవం ఇవ్వాలి, వారిని కూడా ఒక హోదాతనంలో మీద సీట్లో కూర్చోబెట్టాలని మేము గౌరవ కమిషనర్ గారికి, గౌరవ చైర్మన్ గారికి కోరడం జరిగింది. కానీ వారు ఎలాంటి సమాధానం చెప్పలేక, లేదు కూర్చోబెట్టము, మాకు అవసరం లేదు, మీతో పని లేదు అని అనేక రకాల ఒక మాటలు మా మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. అయ్యా కమిషనర్ గారు, చైర్మన్ గారు, మీరు పద్ధతి ఇదేనా? మీ పద్ధతి ఇదేనా? ఎంతైనా మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయొచ్చు, ఇన్సైడ్గా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీరు మద్దతు తెలుపుతారు. కానీ ఒక గౌరవ సభ్యులం, ప్రజలతో ఎన్నుకోబడిన గౌరవ సభ్యులం ఈరోజు మాకందరి కూడా ఒక సిగ్గుచెట్టుగా బాధపడుతున్నాం. ఒక మహిళగా, ఒక మహిళామానిగా ఆమె మేము మద్దతు ఇస్తే ఒక కించపరిచే విధంగా మమ్మల్ని మీటింగ్ లేదు, అయిపోయింది అనే ఒక వ్యతిరేక చేష్టలతోటి వెళ్ళిపోయారు. ఇక్కడ అదే అర్థమవుతుంది. ప్రజలారా ఒక్కటే గమనించండి, వీళ్ళు ప్రజాపాలన చేసేవాళ్ళు కాదు, ప్రజల సమస్యను తీర్చేటోళ్ళు కాదు, డెవలప్మెంట్ చేసేటోళ్ళు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.